హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. కొన్ని రోజులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సాయి పల్లవి సడన్ గా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో ప్రత్యక్షమై మెస్మరైజ్ చేసింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. ఫిదా సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ఆదరణ పొందగలిగింది. ఆ తర్వాత ఎంసీఏ, పడిపడి లేచే మనసు ఈ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ నటించిన యువ సామ్రాట్ నాగ చైతన్య లవ్ స్టోరీ, న్యాచురల్ స్టార్ నాని, శ్యామ్ సింగారాయ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సారంగ దర్య పాటకి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో సాయి పల్లవి డ్యాన్స్కి అయితే అందరూ ఫిదా అయ్యారు. ఈ కాలంలో ఎక్స్పోజింగ్ చేయకుండా ఫ్యాన్స్ని సంపాదించుకోవడం చాలా కష్టం. కానీ సాయి పల్లవి మాత్రం ఎక్స్పోజింగ్ చేయకుండానే తన నటన, అభినయంతో సులువుగా అభిమానులను సంపాదించుకుంది. ఫంక్షన్లకు, మూవీ ప్రమోషన్లకు పద్ధతిగా, సాంప్రదాయంగా రావడం, తెలుగులో మాట్లాడడం వంటివి ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. దీంతో అందరూ ఆమెను న్యాచురల్ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సాయి పల్లవికి స్టార్ హీరోకి ఉండే అంత క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. స్టార్గా గుర్తింపు సంపాదించుకుంది. ఈమె తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇటీవలే విరాట పర్వం చిత్రంలో ఆమె కనిపించింది. తాజాగా ఈ న్యాచురల్ బ్యూటీ స్లీవ్లెస్ జాకెట్లో కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.